ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట విడుదల అయిన జీవో 49 రద్దు చేయాలని ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు. అలాగే మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడిని నిరసిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. వీటితో పాటు నకిలీ విత్తనాల నియంత్రణకు పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ అంశంపై సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, అదేవిధంగా రాజకీయ పరిణామాలను ఒకసారి చూసుకున్నట్టయితే ప్రధానంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నాన్ని జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా జిల్లా అధికారులు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా యోగా కార్యక్రమాల్లో యోగా యొక్క ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి వక్తలు యువత చెడుదారిన పట్టకుండా ఉండాలంటే యోగాను అలవాటు చేసుకుంటే ఎంత మంచిదని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యోగా లాంటి వాటిని అలవర్చుకున్నట్టయితే శరీరము అదేవిధంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి యోగా వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు యోగాను చేసినట్టయితే శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా మోడీ నాయకత్వంలో యోగా యొక్క ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే యోగాను ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అనుసరిస్తున్నాయి. యోగాకు మూలాలు భారతదేశంలోనే ఉన్నాయని చెప్పే ప్రయత్నాన్ని అయితే అందరు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఆదివాసీలు ఆందోళన బాట పడడం జరిగింది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సుమారుగా 1,49,288 హెక్టార్లలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది పులుల సంరక్షణ నిమిత్తం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ యొక్క టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా జీవో నెంబర్ 49 అయితే విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 49ని విడుదల చేయడం పట్ల ఇటు ఆదివాసీలు వివిధ రాజకీయ పార్టీల నేతలు అయితే అభ్యంతరం చెప్తా ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో సుమారుగా 3వ వంతు అడవి టైగర్ రిజర్వ్ పరిధిలోకి వెళ్తున్న నేపథ్యంలో అనేక ఆంక్షలు ఉండే అవసరం ఉంటుంది. అనేక రకాల ఆంక్షలను ఉంటాయి కాబట్టి అది ఆదివాసీలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని వీళ్ళు ఆందోళన చెప్తున్నారు. ఈ యొక్క ఆదివాసులు చేస్తున్నటువంటి ఆందోళనకు ముఖ్యంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో పాటుగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ఎంపీ సోయం బాబురావు ఆదివాసీలతో కలిసి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా జీవో నెంబర్ 49 ప్రతులను కూడా వాళ్ళు దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా టైగర్ రిజర్వ్ను ఇక్కడ తగ్గించే ప్రయత్నం చేయాలి. సుమారుగా 4 లక్షల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అనేక రకాల అభివృద్ధికి ఆటంకం జరుగుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు వేయాలన్నా ఇతరత్ర వేయాలన్నా కానీ ఈ ఇబ్బందులకు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 49ని ఉపసంహరించుకునే విధంగా మేము పోరుబాట పడతామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా సంబంధిత అటవీ శాఖ మంత్రి కొండ సురేఖకు అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో మాత్రం టైగర్ రిజర్వ్ ద్వారా మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోపక్క అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు టైగర్ రిజర్వ్ ద్వారా ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పులుల సావాసానికి ఈ యొక్క ప్రాంతం అన్వయంగా గుర్తించిన నేపథ్యంలో ఇటు తడవబో నుంచి ఇటు కవాల్ టైగర్ ఫారెస్ట్ జోన్కు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉంటుందో ఇది పులుల సంరక్షణకు చాలా మెరుగైన ప్రాంతంగా దీన్ని నేను గతంలోనే గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే చర్యలు చేపడతాను. దీనివల్ల ఆదివాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లాలో మరో వార్త విషయం చూసినట్టయితే ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పుకోవచ్చు. రోజువారీగా మాత్రం ఎవరికి వాళ్ళు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా మొన్నటి వరకు ఆరోపణలు చేసుకున్నటువంటి నేతలు ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నటువంటి ఈ సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి విద్యార్థి విభాగానికి చెందినటువంటి వ్యక్తి పైన కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు దాడి చేశారని చెప్పేసి ఆరోపిస్తూ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు
విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులపైన దాడిలో పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ తక్షణమే అరెస్టు చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యంగా మంచిర్యాల ప్రాంతంలో మాత్రం రోజువారీగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ కొంతమంది గంజాయి బ్యాచ్ మూటగా ఏర్పడి దాడులు కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బెల్లంపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నేతలను పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తరలించారు. అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట కూడా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ప్రధానంగా మంచిర్యాలలో మాత్రం కొంతమంది రౌడీజాన్ని పాల్పడుతున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో వాళ్ళు ఇలాంటి దాడిలో పాల్పడుతున్నారు. కాబట్టి దాడిలో పాల్పడుతున్నటువంటి మూటా పైన, అదేవిధంగా దాడులను ప్రోత్సహిస్తున్న వారిపైన వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోపక్క పోలీసులు కూడా చెప్తా ఉన్నారు, ఇలాంటి ఎవరైనా కానివ్వండి దాడిలో పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు మనపై అనవసర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవలకు కూడా పార్టీ రంగు రూపి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ రంగును మునుగుతున్నారు. అందులో ప్రేమ సాగర్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మంచిర్యాల జిల్లాలో మాత్రం రోజువారీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలే కాకుండా ప్రత్యక్ష దాడిలోకి దిగేటువంటి పరిస్థితి అయితే మంచిర్యాలలో ఏర్పడిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసాను స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైతు భరోసాను వేసే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరంన్నర కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ఎన్నికలు అనగానే రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలు గుర్తుకొస్తున్నాయా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఎన్ని పథకాలు వాళ్ళు ఇస్తున్నా కానీ రైతులకు మాత్రం మేలు జరిగే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన లేదు అని చెప్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు పోతున్నాయని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 420 పైగా వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఏది కూడా అమలు చేయకుండా కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే ఇలాంటి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే 420 పైగా హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు రావాలని చెప్పేటువంటి పరిస్థితికి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ బీసీ కులగణకు సంబంధించి కూడా దానిపైన కూడా అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా వైఫల్యం చెందింది. రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు వచ్చి ఎన్నికలు జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని చెప్పేసి జోగురామన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మాత్రం అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పడుతున్నటువంటి రెండు ప్రభుత్వాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆదిలాబాద్లో ఆందోళన చేపడతామని చెప్పేసి జోగురామన్న స్పష్టం చేయడం జరిగింది. మరో విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను మాత్రం రైతులు మోసం చేస్తూ ఉన్నారు. కొంతమంది దళారులు రైతులను మోసం చేసే విధంగా మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ ధరకే నకిలీ విత్తనాలను అమ్మే ప్రయత్నంలో భాగంగా రైతులను మోసం చేసేటువంటి ప్రక్రియ అయితే ఎప్పటికీ కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. నకిలీ విత్తనాలు అమ్మేటువంటి ధనారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఆదిలాబాద్లో అఖిల్ మహాజన్ కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలే కావచ్చు, అక్కడెక్కడైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి మూటానైతే పట్టుకొని వాళ్ళని అయితే అరెస్టు చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టుగా రైతుల దృష్టికి వచ్చినట్టయితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారులను కూడా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. మరో విషయానికి వచ్చినట్టయితే గత ప్రభుత్వ కాలంలో ఏదైతే కాంట్రాక్టర్లు పనులు చేయడం జరిగిందో వాటికి సంబంధించినటువంటి బిల్లులు రాకపోవడంతో అయితే చాలా చోట్ల కాంట్రాక్టర్లు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికి కూడా ప్రధానంగా ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలాల్లో కూడా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మరమ్మతులు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల భవనాలను నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు సకాలంలో అందజేయకపోవడం, ఇప్పటికి కూడా కొంతమందికి డబ్బులు రాకపోవడంతో అయితే వాళ్ళు ఆ ప్రభుత్వ పాఠశాలకైతే తాళం వేసి ప్రభుత్వ పాఠశాల ఎదుట పెట్రోల్
పెట్రోల్ డబ్బాలతో అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 చోట్ల అయితే కనిపించడం జరిగింది. ఇటు ఖానాపూర్ మండలంలో, అదేవిధంగా దండపల్లి మండలంలో సంబంధిత కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఎదురుగా వాళ్ళు పాఠశాల భవనాలకు ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలోకి వచ్చే విద్యార్థులే కావచ్చు, ఉపాధ్యాయులు కూడా గేటు బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ 2 జిల్లాల్లో కూడా కలెక్టర్లు జోక్యం చేసుకొని సంబంధిత కాంట్రాక్టర్లు కూడా త్వరలోనే బిల్లులు వచ్చే విధంగా హామీ ఇవ్వడంతో అయితే మళ్ళీ తిరిగి పాఠశాలలు అయితే పునఃప్రారంభం, అదేవిధంగా ఆ పాఠశాల గేట్లను అయితే తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా కూడా కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, మా బిల్లులను సకాలంగా చెల్లించాలి, మేము అప్పులు తీసుకువచ్చి ఈ వర్క్స్కు మేము ఖర్చు పెట్టడం జరిగింది, వాటికి బిల్లులు ఇవ్వకపోవడంతో మేము వడ్డీలు కట్టలేకపోతున్నామని చెప్పేసి అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో మాత్రం ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిర్మల్ జిల్లా బాసరాలకు సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతిని సందర్శించుకోవడానికి ఆదిలాబాద్ నుంచి 4 కుటుంబాలు రావడం జరిగింది. వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో గోదావరి నదిలో మునిగి 5 యువకులు అయితే మృత్యువాత పడడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి శర్మిల హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని ఆ బోట్లలో ఎవరైతే అనుమతి లేకుండా నడుపుతున్నారో ఆ బోట్లను సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్, సంబంధిత ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ గత కొద్ది రోజులుగా మాత్రం నిర్మల్ జిల్లా బాసరా వద్ద గోదావరి నదిలో అయితే చాలామంది మునిగి మృత్యువాత పడడం, అంతేకాకుండా కొంతమంది ఈతకు వెళ్ళి మృత్యువాత పడడం, అదేవిధంగా అనుమతి లేని బోట్ల ద్వారా వెళ్ళి అక్కడ నుంచి స్నానం చేసి మృత్యువాత పడడం జరిగిన సంఘటనలు చోటు చేసుకోవడంతో వాటిని అంటే అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిర్మల్ జిల్లా పోలీసులు మాత్రం వినూత్నంగా శివంగి టీం అని చెప్పేసి మహిళలతోటి, చురుకైనటువంటి మహిళా పోలీసులతోటి ఒక ప్రత్యేకటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా విపత్తులు జరిగినా లేకపోతే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కానీ ఈ శివంగి టీం అక్కడికి వెళ్ళి తక్షణమే సాయం అందించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా నిర్మల్ జిల్లా బాసరలో కూడా వాళ్ళకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో కూడా ఇటు ఏదైనా నీటిలో ప్రమాదం జరిగినప్పుడు కూడా తక్షణమే మునిగినటువంటి వ్యక్తులను, అదేవిధంగా అందులో గల్లంతైన వ్యక్తులను రక్షించే విధంగా చర్యలు చేపట్టే విధంగా బాసర గోదావరి నది వద్ద కూడా వాళ్ళ ఇక్కడ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కూడా ఇలాంటి విపత్తులు వచ్చినా కానీ వీళ్ళు ముందుకెళ్ళి అక్కడ సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కూడా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.